నేను చెప్తున్నటువంటి రాసులకు పట్టి అదృష్టాన్ని చూస్తే ఆ బ్రహ్మదేవుడే తలపట్టుకుంటాడు. మీకు వినడానికి కొంచెం గమ్మత్తుగా అనిపించవచ్చు, జోక్గా అనిపించవచ్చు, కానీ కొన్ని సందర్భాలలో మనం తరచుగా చూస్తున్నాం. ఎవరికైనా మనం సలహాలు సూచనలు ఇస్తుంటాం. అయ్యా నువ్వు ఈ బిజినెస్ పెట్టుకో, నువ్వు బాగా సంపాదిస్తావు అని మనం ఊరికే మన నోట్ల నుంచి ఆ ఓటు వస్తుంది. ఆ ఓటు వచ్చిన తర్వాత వాడికి బాగా మంచి జరుగుతుంది. మనం చెప్పిన దాన్ని పట్టుకొని అందరంతా ఎత్తుకు మంచిగా సంపాదిస్తున్నాడు, కోటీశ్వరుడు అవుతాడు, కోట్లకు పడగలుగుతాడు. అప్పుడు ఒక ఆలోచన మళ్ళీ మనకు తడుతుంది. ఊరికేనైనా వీరికి చెప్తున్నాను, ఈరోజు చూడు వాడు ఎంత బాగా సంపాదించినాడో అని అప్పుడు మనం ఈర్ష్యపడుతూ ఉంటాం. అలాంటి యోగం అనేది కూడా తులారాశి వారికి, సింహరాశి వారికి, కుంభ కన్యా రాశి వారికి, ఈ 4 రాశులకు కలగబోతుంది. నిజం చెప్తున్నాను. ఆ మీ నుదుట రాసినటువంటి ఆ బ్రహ్మదేవుడే నేను ఇలా రాశాను, ఇతనికి ఇలా జరిగిందా అనే ఆశ్చర్యం అనేది కూడా అతనికి కలుగుతుందండి. ఎందుకంటే ఒక టైం అనేది మొదలైంది అనుకోండి, దాన్ని ఎవ్వరూ ఆపలేరండి. ఎన్ని సంఖ్యలతో బంధించినా మీ టైంను, మీకు వచ్చే టైం కనుక మీకు స్టార్ట్ అయితే ఎవరు ఆపలేరండి. అది గుర్తుపెట్టుకోండి. తులారాశిలో, సింహరాశిలో, కుంభరాశిలో, కన్యారాశిలో ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు ఎంత అదృష్టవంతులంటే అంత అదృష్టవంతులండి. మీరు వీలైతే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 degrees నుండి 360 degree కోణంలో కనుక పేరు బలాన్ని పెంచుకొని చూడండి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి పేరులో ఉన్నటువంటి